శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి శూరమక్షంచ నిష్పిష్య గ్రహణం సముపాగమత్. హనుమంతుడు 5 సేనాధిపతులను 7 మంత్రి కుమారులను చంపి శూరుడైన అక్షకుమారుని కూడా సంహరించి ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడడానికి తాత్పర్యం. ఇక్కడ హనుమంతుడు జంబుమాలని సంహరించి అశోకవన ద్వారాన్ని విరగ్గొట్టి అక్కడే కూర్చున్నాడని, రామలక్ష్మణులకు సుగ్రీవుడికి జయం పలికాడని మనం ఇంతవరకు తెలుసుకున్నాం కదా. రావణాసురుడు ఒక వానరుడు తన అశోకవనాన్ని సర్వనాశనం చేసి తన కింకరులంతా యమకింకరుల దగ్గరకు పంపాడని, వాళ్ళను నా కింకరులను అక్కడికి పంపించేశాడు అని తెలుసుకొని తీవ్రంగా కోపం వచ్చేసింది. వెంటనే 7 మంత్రి కుమారులను పంపాడు. వెళ్ళండి మీరు ఆ కోతిని పట్టకరండి అని. వారు బాణాలతో హనుమంతుడిని కప్పేశారు. మొత్తం అంత నైపుణ్యం ఉంది అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా. అప్పుడు హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరి వేగంగా కిందికి దూకుతూ వారిని అరచేతులతో ఒక్క పని అందరిని అరచేతులతో ఒక్కపారి నలిపేశాడు, నల్లులు నలిపినట్టు. పాదాలతో బలంగా తన్నాడు, గోళ్లతో చీల్చి సంహరించాడు. రావణాసురుడు వారి మరణ వార్త విని అప్పుడు దిగులు పడిపోయాడు. రావణాసురుడు ఏంట్రా ఇది అని. విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనేటువంటి 5 సేనానాయకులను పిలిచి, ఇక మీరు వెళ్ళి ఆ కోతిని, ఆ వానరుని పట్టుకొని రండి, నేను వాడిని శిక్షించాలి. మనందరినీ నాశనం చేయటానికి ఇంద్రుడే వాణ్ణి సృష్టించి ఉంటాడు. నేను పూర్వం వానరుల్లో వాలిని, సుగ్రీవుణ్ణి, జాంబవంతుణ్ణి, నీలుడిని, ద్వివిధుడిని చూశాను. వారికంటే వీడు మహాబలవంతుడు. వారి యొక్క కదలికల కన్నా వీడి కదలికలే భయంకరంగా ఉన్నాయి. మీరు ఏమైనా చేసేవాడిని ఇక్కడికి తీసుకురండి అని రావణాసురుడు సేనానాయకులకు చెప్తూనే వాళ్ళకు చాలా ఉత్సాహంగా, అంతే చాలు, మేము కోతిని పట్టుకురాడుతాం, చూస్తుండండి. అశోకవనానికి వెళ్ళారు. అక్కడ వారు తీరికగా కూర్చున్నటువంటి హనుమంతుడిని చూశారు. హాయిగా కూర్చొని జయకారం చెప్తూ కూర్చున్నాడు. రామ 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 అనుకుంటూ సుగ్రీవుడికి జయము, రాముడికి జయము, లక్ష్మణుడికి జయమని హనుమతో యుద్ధానికి దిగారు. మొదటిగా దుర్ధరుడు హనుమనకు బాగా కోపం తెప్పించాడు. వెంటనే హనుమ ఒక్కపారి మళ్ళీ ఆకాశానికి ఎగిరి వేగంగా వచ్చి దుర్ధరుడి రథం మీదకు దూకాడు. అంతే, రథం, గుర్రాలు, దుర్ధరుడు పసడి అయిపోయినట్టుగా అయిపోయారు అక్కడికక్కడే. యూపాక్షులు కోపంతో హనుమను ఎదిరించారు. హనుమంతుడు కూడా ఒక మద్ది చెట్టుతో వారిని సావబాదాడు. వీళ్ళందరూ శాపగ్రస్తులు. ఈ విధంగానే వాళ్ళని సంహారం చేయాలని ఉంది ఇంద్రుడి యొక్క ఆజ్ఞ. ఆ దెబ్బలకు యూపాక్షులు కూడా మరణించారు. ప్రహసుడు అది చూసి అడగత్తి పట్టుకొని హనుమ మీదకి వచ్చాడు. ఆ అడగత్తి అంటే ఎట్లా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఆ కత్తి. మరో ప్రక్క నుండి భాసకర్ణుడు శూలాన్ని పట్టుకొని హనుమని ఎదిరిస్తున్నారు. అది చాలా పెద్ద యుద్ధం. అది హనుమంతుడి దేహమంతా రక్తంతో తడిసిపోయింది. ఆ కత్తులకు ఉండేటువంటి ఒక ప్రభావం వారింకా విజృంభణ పెరగటంతో హనుమంతుడు కోపించి
ఒక పర్వతాన్ని పైకెత్తి వారిద్దరిని ఒకేసారి సమరించాడు. నెమ్మదిగా అశోకవన వాకిలి వద్దకు నడుచుకుంటూ వెళ్ళి తను పూర్వం కూర్చున్నటువంటి స్థలంలోనే మళ్ళీ కూర్చున్నాయి. మళ్ళీ రామ 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 అంటూ, ఇంకెవరైనా రావచ్చా, పైలోకానికి పోవచ్చు వాళ్ళందరూ కూడా అన్నట్లుగా కోపంగా రాక్షసుల కోసం ఎదురు చూస్తున్నాడు. పంచసేనా నాయకులు పంచభూతాల్లో కలిసిపోయారు. వారి సైన్యం కూడా వారి వెంటనే వెళ్ళిపోయింది. ఈ మరణ వార్తలు విని రావణాసురుడు మాట్లాడలేకపోయాడు. ఇక తన కుమారుడు అక్షుడిని చూశాడు. అక్షుడికి ఆ చూపుల్లోని అర్థం తెలిసిపోయింది. వెంటనే అశోకవనానికి వెళ్ళి హనుమతో ఘోరంగా యుద్ధం చేశాడు. కానీ హనుమకు అక్షుడి ముఖం ముద్దు ముద్దుగా కనిపించటంతో సరిగా యుద్ధం చేయలేకపోయాడు. అక్షుడు మరీ చెలరేగిపోతుంటే చెలరేగుతున్నటువంటి అగ్నిని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పేసి అక్షుడి కాళ్ళు పట్టుకొని గాల్లో గిరగిరా గిరగిరా 1000 సార్లు త్రిప్పి ఒక్కపార నేలకోసి ఉతికాడండి. అంతే, హతమార్చిపోయి చచ్చైపోయాడు. ఎక్కడో వెళ్ళిపోయాడు. దేహం కూడా దొరకలేదు. అక్షుడు అంతమైపోయాడని రావణాసుడికి తెలిసింది. ముద్దు కుమారుడు ఎంతో బాధపడ్డాడు రావణాసుడు. అప్పుడు పక్కనే ఉన్నటువంటి ఇంద్రజిత్తు తండ్రికి నమస్కరించి అశోకవనానికి వచ్చాడు. ఇక నీ టర్ను అని. ఒక్కొక్కరు టర్ను అందరిది అవుతున్నది. హనుమతో యుద్ధం చేస్తూ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అదే వచ్చింది అక్కడ. అప్పుడు హనుమంతుడికి బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం గుర్తుకొచ్చింది. ఇంకా చేయవలసినటువంటి కార్యం చాలా ఉన్నది అనుకొని బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోయాడు. ఇంకేదో ఉంది, ఎందుకంటే అక్కడ రావణాన్ని చూడాలా అనిపించింది దర్బారు అని భయపడి మర్యాద ఇచ్చినట్టుగా ఇచ్చి ఏదో కట్టుబడిపోయినట్టు పోయినాడు. సీతారామాభ్యాం నమః.